ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు, ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్ దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. శరీరానికి కావలసినంత నీరు అందనప్పుడు అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది. వాటిలో ముఖ్యమైనది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం. కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ లోపల ఏర్పడే ఖనిజాలు, లవణాలతో కూడిన గట్టి నిక్షేపాలు. ఉప్పు ఘన పొరలుగా ఇవి మూత్రపిండాలలో పేరుకుపోతాయి. మూత్రంలో అధిక స్థాయిలో కాల్షియం, యూరిక్ యాసిడ్ లేదా ఇతర రసాయనాలు స్ఫటికాలుగా మారినప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల మాదిరి నుంచి చిన్న నిమ్మకాయ సైజు పరిమాణం వరకు పెరిగే అవకాశం ఉంది. మూత్రంలో ఖనిజాల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ప్రారంభమవుతోంది. ఈ స్థితిలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఘన రూపాన్ని తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాయి. నీటి కొరత కారణంగా అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం ఎలా పెరుగుతోంది? యూరాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మూత్రం పరిమాణం తగ్గిపోతోంది. శరీరంలో మూత్రం ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సాంద్రీకృతమైన మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ చిన్న స్ఫటికాలు పెద్ద రాళ్లుగా మారుతాయి. ఇవి నొప్పి, ఇతర సమస్యలను కలిగిస్తోంది. నిర్జలీకరణం కారణంగా మూత్రం ఎక్కువసేపు అలానే ఉంటుంది. దీని కారణంగా స్ఫటికీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. కిడ్నీలో రాయి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. దీని కారణంగా శరీరంలో నొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నీళ్లు తాగడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎలా నివారించవచ్చు? మీరు తగినంత నీరు త్రాగితే అది మూత్రంలో ఉండే ఖనిజాలు, లవణాలను పలుచన చేస్తుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తోంది. అందువల్ల రోజంతా, ముఖ్యంగా వేసవిలో లేదా శారీరక శ్రమ తరువాత తగిన మొత్తంలో నీరు త్రాగడం చాలా అవసరం. రోజంతా శరీరానికి కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల మూత్రం పలుచబరుస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స ఏంటి? మూత్రపిండాల్లో రాళ్ల చికిత్స రాయి పరిణామం, రకాన్ని బట్టి ఉంటుంది. ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే సహజంగా మూత్రం నుంచి చిన్న రాళ్లను బయటకు పంపించవచ్చు. దీనికోసం ఎక్కువ నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అయితే పెద్ద రాళ్ల కోసం ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ, యూరిటెరోస్కోపీ, పెర్క్యూటేనియస్ నెప్రోలిథోటోమీ వంటి ప్రక్రియలు చేస్తారు. మీకు కూడా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.